హాయ్ రంగస్వామి, ఎట్లున్నారా? బాగున్నావా? నువ్వు ఎట్లున్నారా? బాగున్నారా? ఈ మధ్యనే డిగ్రీ ఫెయిల్ అయినాయి, ఇంట్లో ఒకటే తిట్లురా, నర్వస్గా ఉన్నారా? అదేం కదలేరా, మంది వేస్తే అవన్నీ బాధలు తొలగిపోతాయి కానీ మంది ఎత్తుండ్రా. మంది అంటే భయమేస్తుందిరా. అదేం కదలేరా, ఒక్కసారికి కానీ. చెప్పురా, ఏంటి విశేషాలు? అమ్మ నాన్న లేటర్ ఎప్పుడు చూసినా చదువు అంటుంటేనే ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు, అంతేగా. అవును, నాకంటే పెద్దవాళ్ళు కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, నాకంటే చిన్నవాళ్ళు కొంతమంది కూలి పని చేస్తున్నారు, అంతేగా. సరేరా, ఉంటారా? ఇంటికి వెళ్ళొస్తారా? సరేరా, వెళ్ళరా. అమ్మ అన్నమే ఫ్రెష్ అప్ అయి రారా. ఎప్పుడేంటమ్మా ఫ్రెష్ అయ్యారా గిష్ అయ్యారా అని తిట్టుతానే ఉంటాయి, తిట్లేదు తింటారా ఏంటి? కూర్చో, అన్నం వేస్తా. తిని ఆ మూలన పడుకో. సరే సరే అమ్మా, బయటికి వెళ్ళొస్తా. హాయ్ అశోక్, ఎట్లున్నావు? బాగున్నారా? చెప్పురా. నా బర్త్డే పార్టీ ఉంది రారా, ఈరోజు మందు పార్టీ ఇస్తున్నా. సరేరా, హ్యాపీ బర్త్డే రా రంగస్వామి. థ్యాంక్స్ రా, కూర్చో. ఈరోజు మందుతో పాటు డ్రగ్స్ కూడా తెచ్చాను రా. ఏం చేస్తారా వీటిని? వాసన చూడరా వస్తారు. అబ్బో, మత్తుగా ఘాటుగా ఉందిరా. అదేం కాదు లేరా, ఒక్కసారికి కానీ. చెప్పురా, ఏంటి విశేషాలు? మా క్లాస్లో ఒక అమ్మాయి ఇందులో ఎంత ట్రై చేసినా పడట్లేదు. దాని ముఖం మీద యాసిడ్ పోయాలి, లేదంటే 10 మందిలో మర్యాద తీసుకుందిరా. మా స్కూల్లో లెక్చరర్లు ఒకటే చిన్నదానికి పెద్దదానికి క్రమశిక్షణ చావదొబ్బుతున్నారా. అదేం కాదు లేరా, మంది ఫస్ట్. సరేరా, ఉంటా మరి, ఇంటికి వెళ్ళొస్తారా? ఏంట్రా, మందు తాగినావారా? చూసుకొని నడవలేవారా? పోబే పో. మేడం, నేను రోడ్డు మీద వస్తుంటే ఒక వ్యక్తి నన్ను తలబల కొట్టినాడు మేడం. అతని పేరేంటి? అశోక్ మేడం. మీ పేరు? రాజు. అతని ఇల్లు ఎక్కడో తెలుసా? తెలుసు మేడం. అమ్మా అన్నమే. ఏంట్రా అశోక్, ఈ రోజు మాటలు అదోలా మాట్లాడుతున్నావు? అదేం లేదమ్మా. తాగొచ్చావని తెలిస్తే వీపులు మనం మోత మోగిస్తా. సరే అమ్మా, కూర్చో, అన్నం వేస్తా. తిని ఆ మూలన చావు. సరే అమ్మా, పడుకుంటా అమ్మా. అరే అశోక్, లేవు. ఏమైందమ్మా? మా అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అరే అశోక్, తాగేసి రోడ్డు పైన గొడవ పెట్టుకున్నావని రాజు కంప్లైంట్ ఇచ్చిండు. అదేం లేదమ్మా. ఇలా అయితే సరిపోదు కానీ తాగబోతు విధులు 4 తగిలిస్తే వినగానే చక్కగా అవుతారు. పద స్టేషన్. ఎందుకు తీసుకొచ్చారు మా అబ్బాయిని జైలుకు? మీ అబ్బాయి తాగేసి రాజు అనే వ్యక్తితో గొడవ పెట్టుకున్నాడంట, అందుకే ఆ వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మా అబ్బాయిని వదిలేయండి అమ్మా, ఇలా జరగనివ్వండి అమ్మా. ఎప్పుడు చిన్నప్పుడే తల్లిదండ్రులు ప్రేమతో చెప్పకపోతే బడిలో పంతులు క్రమశిక్షణ నేర్పకపోయారు, గిట్లనే తయారవుతున్నారు మీ పిల్లలు. ఇంకొకసారి ఇలా జరిగితే మీ పిల్లలతో పాటు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపించవలసి వస్తుంది. జైల్లో కూర్చొని చిప్పకూడు తింటూ ఉసులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. సరే మేడం, ఇలా ఎప్పుడు జరగనివ్వండి మేడం. మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. వదలండి. ఏంటి అశోక్, ఈ రోజు మన ఇంటి పరువు పోయింది. నువ్వు అలా తాగేసి రోడ్డు పైన ఒక వ్యక్తితో గొడవ పెట్టుకున్నందుకు పోలీస్ స్టేషన్కి పోవాల్సి వచ్చింది మనం ఈ రోజు. సరే అమ్మా, ఇంకెప్పుడు తాగనమ్మా. కూర్చో. అమ్మ, ఒంట్లో బాగాలేదమ్మా, కడుపు నొప్పిగా ఉన్నట్టుందమ్మా. ఎప్పటి నుంచి రా? ఇప్పుడే అమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు, మా అబ్బాయికి కడుపులో నొప్పిగా ఉందంట. అది సరే కానీ మీ అబ్బాయికి ఏమైనా తాగుడు అలాంటి డ్రగ్స్ పదార్థాలు అలవాటు ఉన్నాయా? ఉన్నాయి మేడం. అవన్నీ మానిపించుకోవాలి. నేను కొన్ని మందులు రాసిస్తా, అవి వాడండి. ఓకే మేడం. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నంత నరకం మరొకటి లేదు. మంచిగా చదువుకొని బాగుండాల్సిన వయసులో ఈ పాడు పని ఏంటో. ఒక పని చేయండి, ఈ మందులు వాడుతూ సైకాలజిస్ట్ సబేరా బేగం దగ్గరకు వెళ్ళండి, అంతా సర్దుకుంటుంది. ఓకే మేడం, తీసుకెళ్తాను. వెళ్తప్పుడు ఈ మందులు తీసుకొని వెళ్ళండి. ఓకే మేడం. మంచిది. థ్యాంక్స్ మేడం. మంచిది.
మా అబ్బాయికి కడుపులో నొప్పిగా ఉందండి మేడం, కొంచెం బాగా అయ్యేటట్టు చూడండి మేడం. సరే అండి, మీరు కాసేపు బయట ఉండండి, మీ అబ్బాయిని లోపలికి రమ్మండి. బాగున్నాను మేడం, మీకు కాళ్ళు పట్టుకుంటాను. అదేం కాదులేండి, మీరు బయట ఉండండి. అశోక్ నమస్కారం మేడం, రావచ్చా? రాండి. నమస్తే, కూర్చోండి. ఏమైందండి అశోక్ మీకు? నాకు హార్ట్ ప్రాబ్లం ఉందండి, శ్వాస పీల్చుకోలేకపోతున్నా. అదేం కాదులే, తగ్గిపోతుంది. బాగానే చదువుతానని విన్నాను కదండి, నిజమేనా? అవును మేడం, బాగానే చదువుతా. ఈ మధ్యన 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినాయి మేడం. ఈ తాగుడు అలవాట్లు, డ్రగ్స్ మీకు ఎలా అలవాటు అయినాయి? మా ఫ్రెండ్స్ వల్లనే అలవాటు అయినాయి మేడం. అయితే నేను ఒక కథ చెప్తా విను. 2 గిన్నెలు తీసుకో, ఒక గిన్నెలో మంచి నీళ్లు వేసి కప్పని విసిరేయాలి, చాలా ప్రశాంతంగా ఉండగలదు. మరొక గిన్నెను తీసుకో, వేడి నీళ్లు వేసి కప్పను విసిరేయాలి, ప్రశాంతంగా ఉండలేదు, బయటకు దూకేయాలని చూస్తుంది. మరొక గిన్నెను తీసుకొని మంచి నీళ్లు వేసి కప్పను విసిరే, మెల్లగా మంట చేయడం మొదలుపెట్టు, అది బయటకు దూకేయాలని చూస్తుంది, కానీ దూకేయలేక అందులోనే మరణిస్తుంది. చాలామంది అనుకుంటారు కప్ప వేడి నీళ్ళను అడ్జస్ట్ చేసుకోలేక మరణిస్తుందని, కానీ కప్ప వేడి నీళ్ళను అడ్జస్ట్ చేసుకుంటూ బయటకు దూకాలా వద్దా అని నిర్ణయించుకోలేక మరణిస్తుంది. నీకేం అర్థమైంది అశోక్? కప్ప నీళ్లు వేడి చేయకముందే మొదటగా బయటికి దూకేసింటే బాగుండు మేడం. కదా, మనిషి జీవితం కూడా అలాంటిదే. మత్తు పదార్థాలకు లోనవుతున్నారు, దోస్తులు కలుస్తున్నారని చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఈ చెడు వ్యసనాలకు బానిసలు అవ్వటం వలన దోస్తులు, బంధుమిత్రులు, తల్లిదండ్రులు దూరం అవుతున్నారు, అనేక అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు గుండె జబ్బు, కాలేయం చెడిపోవటం, ఊపిరితిత్తులు నాశనం అవటం లాంటివి జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే మత్తు పదార్థాలను తీసుకొని వాయువర్షం లేకుండా అమ్మాయిలను రేప్ చేసి చంపేయడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీలోని నిర్భయ మరియు దిశ లాంటి సంఘటనలు. ఇప్పుడు మనం మత్తు పదార్థాలు తీసుకోవటం వలన జంతు వాచకాలకు లోనవుతున్నాం, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాం, పిచ్చివాళ్ళగా మారిపోతున్నాం. కాబట్టి మత్తు పదార్థాలకు చాలా దూరంగా ఉండండి. మీరు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే మీ జీవితం చాలా సవ్యంగా ఉండగలదు. మీరు మీ అమ్మ నాన్న లక్ష్యాన్నే మీ లక్ష్యంగా ఉంచుకొని ముందడుగు వేయండి. సరే మేడం, నా కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు మేడం. మా అమ్మ నాన్న లక్ష్యాన్ని నా లక్ష్యంగా పెట్టుకొని బాగా చదువుకుంటాం మేడం. ఈ మత్తు పదార్థాలకి ఎప్పుడు బానిస కాకుండా మా అమ్మ నాన్న లక్ష్యాలని నా లక్ష్యంగా పెట్టుకొని బాగా చదువుకుంటాం మేడం. ఓకే, మీరు మారడమే మాకు కావాలి, మీరు బయలుదేరచ్చు. సరే మేడం. అమ్మా, ఏంట్రా అశోక్? ఐఏఎస్కి సెలెక్ట్ అయినా అమ్మా. చాలా సంతోషంగా ఉందిరా ఈ శుభవార్త విన్నందుకు. నేను మళ్ళా కలెక్టర్గా తిరిగి వస్తా అమ్మా. ఓకేరా, చాలా సంతోషంగా ఉంది ఈరోజు నువ్వు ఇలా మారినావు అంటే. సరే అమ్మా. మన డాక్టర్ల వల్ల చెప్పిన మాటలకి నువ్వు ఇలా బాగుపడినావు. అమ్మా సరేరా, చాలా సంతోషంగా ఉంది ఈరోజు. వెళ్ళొస్తా అమ్మా. కంగ్రాచులేషన్స్ రా.